సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కేసులో కొమ్మినేని శ్రీనివాసరావుని విడుదల చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అసలు సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనలు ఏంటి, సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు జారీ చేసిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కొమ్మినేని శ్రీనివాసరావు గారికి భారీ ఊరట వచ్చింది సుప్రీంకోర్టులో. ఆయన్ని విడుదల చేయాలి అంటూ సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే సుప్రీంకోర్టు కూడా కొన్ని కమెంట్స్ చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఎటువంటి వాదనలు జరిగాయి, సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలను జారీ చేసిందంటే ఏం చెప్తారు సార్? సుప్రీంకోర్టులో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకి ఊరట లభించింది. నిబంధనలు ట్రయల్ కోర్టు చెప్తుంది. ఏది ఆ బెయిల్ ఇవ్వటంకి సంబంధించి ఆయన పాటించాల్సినటువంటి షరతులు ఏమైనా ఉంటే ట్రయల్ కోర్టు నిర్దేశిస్తుందంటూ ఇవాళ సుప్రీంకోర్టు వాక్ స్వాతంత్రం, మీడియా, ప్రజాస్వామ్యం, మరి ఇవాళ కొమ్మినేని శ్రీనివాసరావు ఉదంతం, అటు కృష్ణరాజు వ్యాఖ్యలు ఇవాళ జర్నలిస్టులందరికీ ఒక గుణపాఠం. సార్ ఏది జర్నలిస్టులకే కాదు, ఆ డిబేట్లలో పాల్గొనేటువంటి గెస్టులు కానీ ఏ మాటలు మాట్లాడాలి, ఏ మాటలు మాట్లాడకూడదు. ఇది ఒక ఎపిసోడ్. ఏది 6వ తారీఖు నుంచి ఇవాళ 13వ తారీఖు వరకు జరిగినటువంటి పరిణామాలు చూసినట్లయితే ఈ వారం ఏది ఆ రోజు డిబేట్ పెట్టారు శుక్రవారం నాడు. ఆ సందర్భంగా కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు దుమారం. ఏది ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి, ఒక ప్రాంత మహిళలను ఉద్దేశించి, ఒక జాతిని ఉద్దేశించి, ఏది అమరావతి ప్రాంతాన్ని అప్రదిష్ట పాలు చేస్తూ, లేదు మహిళా జాతిని మరి తలవంపులు తెస్తూ ఆయన చేసినటువంటి ఆ వ్యాఖ్యలు, ఆ పద ప్రయోగాలు, వాటిని మళ్ళీ సమర్థించుకుంటూ అతను వీడియోలు చేయడం. ఇప్పుడు కృష్ణరాజు కూడా అరెస్ట్ అయి ఉన్న నేపథ్యం. అతను నిన్న అరెస్ట్ చేశారు. అవును, అతనికి రిమాండ్ కూడా విధించారు. ఏదైనా కొమ్మినేని శ్రీనివాసరావు అసలు ఈ డిబేట్కు ముందు ఆయన న్యాయమూర్తులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, గతంలో ఆయన న్యాయమూర్తులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, న్యాయ వ్యవస్థ పైన ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటి దాడి, ఇవన్నీ కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. ఇది కేవలం మహిళలపై దాడి, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం, వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం కాదు. ఆ డిబేట్కి ముందు సార్ న్యాయమూర్తుల పైన కూడా చర్చ జరిగిందని, న్యాయ వ్యవస్థ పైన కూడా వీళ్ళిద్దరూ మాట్లాడారని మనం మీడియాలో చూసాం. ఏది కొమ్మినేని శ్రీనివాసరావు న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడుతూ, తీర్పుల గురించి మాట్లాడుతూ, ఆ తీర్పుల సందర్భంగా, వాదనల సందర్భంగా జడ్జీలు చేస్తున్న కామెంట్స్ గురించి మాట్లాడుతూ, వీటన్నిటిపైన బాగా అవగాహన ఉన్న వ్యక్తి కృష్ణరాజు. ఇప్పుడు కృష్ణరాజు గారు వీటన్నిటిపైన సమగ్రంగా మాట్లాడతారని ఆయన చెప్పడం, దానిపైన కృష్ణరాజు గతంలో హైకోర్టులో జడ్జిగా పనిచేసినటువంటి భట్టు దేవానంద్ గారో ఎవరో, ఆయన ఏంటి 2023లో ఉన్నప్పుడు ఆయన చేసిన కామెంట్స్, అవును, ఏది నా రాష్ట్రానికి అసలు రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నామని ఆవేదన, లేకపోతే ఆయన కుమార్తెని ఎక్కడో చదువుకుంటున్నటువంటి ఆయన కుమార్తె అక్కడ వాళ్ళందరూ గేలి చేస్తున్నారు, మీ రాష్ట్రానికి రాజధాని ఏది అని అన్యాపదేశంగా ఆయన అన్న మాటలను కూడా వీళ్ళు చర్చకు పెట్టడం, దానిపైన కృష్ణరాజు వ్యాఖ్యలు. మరి సుప్రీంకోర్టు వాటన్నింటినీ ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? అసలు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని విడుదల చేయాలి అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తూనే కొన్ని కమెంట్స్ కూడా చేసినట్లుగా ఇప్పుడు సాక్షి టీవీలో ఒక స్క్రోలింగ్ అయితే వస్తుంది. అసలు వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, 70 ఏళ్ల వయసు ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని మీరు ఎలా అరెస్ట్ చేస్తారు? ఒక వక్త చేసినటువంటి వ్యాఖ్యలకి ఒక జర్నలిస్ట్కి సంబంధం ఏంటి అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించినట్లుగా, కమెంట్ చేసినట్లుగా ఇప్పుడు సాక్షిలో కొన్ని స్క్రోలింగ్స్ వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు నిజంగా సుప్రీంకోర్టు ఎటువంటి కమెంట్స్ చేసింది, ఏం జరుగుతుంది? ఈ ఇష్యూలో అనేక కోణాలు ఉన్నాయి సార్. ఆ డిబేట్లో అనేక అంశాలు వచ్చాయి. ఆ రోజు శుక్రవారం జరిగినటువంటి ఆ సాక్షి డిబేట్లో వచ్చినటువంటి అంశాల్లో అమరావతి లేకపోతే మహిళలు ఇది ఒక అంశం మాత్రమే.
న్యాయమూర్తులకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యాఖ్యల పైన కూడా ఇవాళ కొమ్మినేని కృష్ణరాజు చర్చ. కృష్ణరాజు మాట్లాడుతూ ఏమన్నాడు, జడ్జికి కామెంట్స్ మారుతున్నాయి, తీర్పుకి కామెంట్స్ మారుతున్నాయి. ఇప్పుడు చిన్న వార్త వస్తేనేమో న్యాయమూర్తులు స్పందిస్తున్నారు, పత్రికల్లో బ్యానర్ ఐటమ్ తాటికాయంత అక్షరాలతో వస్తేనేమో స్పందించట్లేదు. అంటే న్యాయమూర్తులు దేనికి స్పందించాలి, దేనికి స్పందించకూడదో కూడా ఈ గెస్ట్ చెప్తాడు, ఆ వ్యాఖ్యాత మరి వింటాడు. అంటే ఈ గెస్ట్ ఏం మాట్లాడుతున్నాడు, హోస్టు ఏమి చెప్పిస్తున్నాడు, అసలు వీళ్ళకి హద్దులు లేవా? మరి సుప్రీంకోర్టు భావప్రకటన స్వేచ్ఛ ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది, కాదే మనం వాళ్ళ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్లో వాళ్ళు ఏంటి, వాక్ స్వాతంత్రం ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది కదా అని నోటికి ఏది పడితే అది నోటికి వచ్చినట్టుగా మాట్లాడితే అది తప్పు అని సుప్రీంకోర్టు ఎందుకు ఇక్కడ ఈ కేసులో పర్టికులర్గా తేల్చడం లేదంటారు? అంటే ఇక్కడ సుప్రీంకోర్టును కాదు మనం అంటోంది, ఇప్పుడు ట్రయల్ కోర్టు నిన్న కృష్ణరాజు అరెస్ట్ సందర్భంగా, కృష్ణరాజుకి మరి రిమాండ్ ఇస్తున్న సందర్భంగా ట్రయల్ కోర్టు జడ్జిగా ఉన్నటువంటి ఆయన ఏం కామెంట్స్ చేశారు, మీ వయసు ఎంత, 62 ఏళ్ళు, మీ అనుభవం ఎంత, 38 ఏళ్ళు, మీరు ఈ విధమైన వ్యాఖ్యలు తగునా అని అడిగారు. వాస్తవం. ఇప్పుడు వయసు ఏంటి, మనకి విఘ్నత నేర్పాలి, అనుభవం మనకేంటి, వివేచన ఇవ్వాలి, అది లోపించింది ఆ ఛానల్లో, ఆ డిబేట్లో, ఆ వక్త లేకపోతే ఆ వ్యాఖ్యాత మధ్య విఘ్నత లోపించింది, వివేకం లోపించింది. నేను అంటోంది అదే, ఇది ఒక గుణపాఠం, ఇది ఒక లెసన్ సార్. ఇది మొత్తం జర్నలిస్టులందరికీ కూడా లేదు, ఆ వచ్చినటువంటి వక్తలు గెస్టులుగా పిలిచినటువంటి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడటం కాదు కదా. మీ మాటలు ఇతరులను నొప్పించని రీతిలో మీకు స్వేచ్ఛనిచ్చింది రాజ్యాంగం. అవును. ఇప్పుడు అప్పట్లో అంబేద్కర్ రాజ్యాంగంలో ఏం చెప్పారు, ఒక హ్యాండ్ స్టిక్ ఉంది కదా అని చెప్పి నేను ఆ పార్కులో హ్యాండ్ స్టిక్ ఇట్లా గిర్రను తిప్పుకుంటూ వెళ్తానంటే అవతలాడు ముక్కు బగులుద్ది. సేమ్ ఇదే ఆయన మాట్లాడింది, ఇదే ఆయన రాసింది. మన హ్యాండ్ స్టిక్ మన చేతిలో ఇతరులు గాయపడని రీతిలో పట్టుకోవాలి, నీ స్వేచ్ఛ అది. నీకున్న స్వేచ్ఛ, నీకున్న వాక్ స్వాతంత్రం, నీ చేతుల్లో ఉన్న హ్యాండ్ స్టిక్ ఇతరులను గాయపరచని రీతిలో నువ్వు ఉపయోగించుకోవాలి తప్ప, నేను గిర్రను తిప్పుతా వెళ్తాను హ్యాండ్ స్టిక్, నీ ముక్కు పగిలితే నాకు సంబంధం లేదంటే ఇది స్వేచ్ఛ, ఇది స్వాతంత్రమా? కాదు కదా. ఇక్కడ స్వేచ్ఛ స్వాతంత్రాల గురించి విస్తృత చర్చ జరగాలి. ఇవాళ నైతికత ఇది ప్రశ్నార్థకం అవుతుంది, ఇవాళ ఏంటి విఘ్నత అది కొరవడుతోంది, వివేకం లోపిస్తే ఎలా? సామాజిక బాధ్యత, ప్రసార మాధ్యమాల సామాజిక బాధ్యత ఏది? ఒక ప్రాంతానికి మేలు చేసేలా మన కథనాలు ఉండాలి, మన విశ్లేషణలు ఉండాలి, అంతేగాని ఆ ప్రాంత ప్రయోజనాలకి గండి కొట్టే కథనం ఇస్తామా? ఒక ప్రాంతం పైన పగబడతామా? పార్టీ అయినా ఒక రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు ఉండకూడదు కదా. అంటే మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే అది మరి వాళ్ళకి సెక్షన్స్ ఉన్నాయి. ఏది ఇప్పుడు SC ST అట్రాసిటీ యాక్టు ఏంటది? నువ్వు దళితులు అని చెప్పి నువ్వు వాళ్ళని తిట్టడమే కాదు, దూషించడమే కాదు, వాళ్ళని సంజ్ఞాపూర్వకంగా నీ హావభావాలతో వాళ్ళు గాయపడినా వాళ్ళకి రక్షణ కల్పిస్తూ చట్టం అది. ఒక దళితుడిని చూసి నువ్వు కళ్ళెగరేసి ఏదన్నా ఎక్కిరిస్తూ నీ హావభావాలు ప్రదర్శించినా అది కేసే, నువ్వు శిక్షార్హుడివే. ఇది ఇచ్చింది వాళ్ళకి ఆ హక్కు, ఆ చట్టం. అదేవిధంగా మహిళల్ని కించపరిచేటట్టుగా నువ్వు సంజ్ఞలు చేసినా, మహిళల్ని అవమానపరిచేలా నువ్వు హావభావాలు ప్రదర్శించినా అది నేరమే. వీళ్ళు తప్పు చేసిన మాట వాస్తవం. ఆ తప్పు ఇవాళ న్యాయస్థానాల్లో నీకు కింద స్థానం ఒక రకంగా చెప్పచ్చు, ఉన్నత న్యాయస్థానం ఇంకో రకంగా చెప్పచ్చు, అది వేరే విషయం. కానీ వీళ్ళు ప్రజల దృష్టిలో ప్రజా న్యాయస్థానంలో వీళ్ళు దోషులు. ఆ కోర్టులను తప్పించుకోవచ్చు, కొమ్మినేనైనా కృష్ణరాజు అయినా, ప్రజా కోర్టుని తప్పించుకోలేరు. మనం చూసాం జగన్మోహన్ రెడ్డికి పడిన శిక్ష. ఆయన ఎన్నికలకు వెళ్ళడం వల్ల 151 స్థానాల నుంచి 11 స్థానాలకు వచ్చారు. నిన్న చూసాం మనం కొమ్మినేని కృష్ణరాజు, వారం రోజులుగా వాళ్ళకి ప్రజలు ఇచ్చిన శిక్ష ఇంకా అంతకన్నా ఏ జర్నలిస్ట్కి ఏ శిక్ష పడాలి కృష్ణ? వాళ్ళ ఫోటోలను చెప్పులతో కొట్టడమే మనం అనేక చోట్ల చూసాం, మీడియాలోనే చూసాం.
అంటే ఏ విధంగా ప్రజల్లో ఆగ్రహానికి ఆ చర్చ కారణమైంది. ఆ ఛానల్ క్షమించమని అడగకపోవటం, తప్పు ఒప్పుకోకపోవడం, పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోవడం. నిన్న కూడా కృష్ణరాజు న్యాయాధికారి మధ్య సంభాషణ అదే జరిగింది. ఏమన్నారు న్యాయాధికారి ఆ కింద కోర్టులో, ఎక్కడో ఒక గ్రామంలో పేకాట ఆడుతూ కొంతమంది పట్టుబడతారు జూదం ఆడుతూ, అది జూద గ్రామం అంటావా? ఏ విధంగా ఆ ప్రాంతానికి ఆ నేరాన్ని ఆపాదిస్తారు? ఇప్పుడు ఒక గ్రామంలో చంపుకున్నారు, చంపుకున్నంత మాత్రాన అదేంటి, అది హత్యల వేదిక అంటారా? ఆ గ్రామాన్ని అప్రదిష్ట పాలు చేసే హక్కు నీకు ఎక్కడిచ్చారు? ఇది వాళ్ళ చర్చనీయాంశమైన నేపథ్యంలో కొమ్మినేని కేవలం సుప్రీంకోర్టు న్యాయస్థానం అయినా ఆ జరిగిన డిబేట్ ఏది, ఆయన ఏదో నవ్వాడు, ఆ నవ్వినందుకు మనం ఎలా శిక్షిస్తాం, అది కాదు అక్కడ ఇష్యూ. ఇది ఒక ప్రాంతాన్ని అప్రదిష్ట పాలు చేయటం, ఒక జాతిని తలవంపులు తేవడం, న్యాయమూర్తుల పైన న్యాయ వ్యవస్థ పైన కూడా వీళ్ళు దాడి చేయడం. భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో గతంలో మనం చూసాం, సిబిఐ కేసు ఉంది, అది హైకోర్టు న్యాయమూర్తులని అనుచిత పోస్టులు పెట్టడం, అసభ్యంగా పోస్టులు పెట్టడం, దానిపైన హైకోర్టు మరి సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. అప్పుడు విదేశాల్లో ఎవరో పంచ్ ప్రభాకర్ అలాంటి వాళ్ళు కొంతమంది, లేకపోతే ఈయన కూడా ఉన్నాడు ఆ కేసులో, ఎవరు కొమ్మినేని శ్రీనివాసరావు కూడా ఉన్నాడు. 41 ఒక 100 మందినో ఏమో గుర్తించారు సార్. అప్పుడు ఆ 3 బిల్లులు, ఆ రాజధాని బిల్లులు అనే విషయంలో, లేకపోతే ఇంకా రకరకాల తీర్పులు ఇచ్చినటువంటి దాంట్లో ఏది ఆంగ్ల మాధ్యమం పైన తీర్పు, ఇట్లాంటి అనేక తీర్పులు వచ్చినప్పుడు వీళ్ళేంటి, హైకోర్టు ఆ న్యాయ వ్యవస్థని, ఆ జడ్జీలని కించపరుస్తూ వీళ్ళు పోస్టులు పెట్టారు. ఎవరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్టారు సార్, లేకపోతే ఈ జర్నలిస్టులు పెట్టారు. విజయసాయిరెడ్డి మీద ఉంది, నెక్స్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు మీద ఉంది, అనేక మంది, కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. నాకు తెలిసి ఒక 15-20 మందిని అరెస్ట్ చేశారు ఆ కేసులో. ఎవరో రాజశేఖర్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరినీ కూడా, ఎక్కడో కువైట్ నుంచి అతను దిగితే అతను కూడా అరెస్ట్ చేశారు. ఇవాళ న్యాయ వ్యవస్థపై జర్నలిజం ముసుగులో, లేకపోతే పార్టీల ముసుగులో, ప్రజా సంఘాల ముసుగులో జడ్జిల మీదే గనక కామెంట్ చేస్తే అది క్షమించరాని నేరం అన్నమాట. దీనిపైన ఇవాళ మళ్ళా కొమ్మినేని ఇంకో కేసు, ఆ కేసులో అరెస్ట్ చేస్తారా మరి ఆయన్ని? పాత కేసు సిబిఐ కేసు, అందులో 41వ నిందితుడిగా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి మరి కట్టుబడి విడుదల చేస్తారా, లేదు ఇంకా ఏమైనా పాత కేసుల్లో అది సిబిఐ కేసు ఉంది దానిలో మళ్ళీ అరెస్ట్ చేస్తారా? ఇవన్నీ కూడా ఇవాళ మరి చూడాలి ఏం జరుగుద్దో. మొత్తానికి ఆయన ఊరట లభించింది కాబట్టి విడుదల జరుగుద్దా? ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.